ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్సుమాంజలి. ఈ రోజున శ్రీకృష్ణ కర్ణామృతము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కావ్యాన్ని మనకు అందించినటువంటి పూర్వాశ్రమంలో బిల్వమంగళుడు అనేటువంటి పేరుతో పిలువబడ్డటువంటి లీలాశుకుడి యొక్క చరిత్రని మనం క్లుప్తంగా అవలోకించే ప్రయత్నం చేద్దాం. ఈ లీలాశుకుడు ఒక గొప్ప సంస్కృత కవి, వాగ్గేయకారుడు. శ్రీకృష్ణ కర్ణామృతం రచించినటువంటి మహాకవి. ఈ మహానుభావుడు భక్త జయదేవుడు తర్వాత 13వ శతాబ్ద కాలంలో శ్రీకృష్ణ భక్తిని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళినటువంటి వాడు. పూర్వాశ్రమంలో బిల్వమంగళ స్వామి అని ఈయన్ని పిలిచారు. మనం అందరం కూడా చింతామణి అనే నాటకం చూసి ఉంటాం. ఆ నాటకంలో బిల్వమంగళుడు అనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఈ చింతామణి యొక్క వలలో పడిపోయి చివరికి ఆ చింతామణినే గురువుగా స్వీకరించి కృష్ణ భక్తిలోకి దిగాడు. ఇక్కడ ఆ బిల్వమంగళుడే లీలాశుకుడుగా రూపాంతరం చెందాడు, నామాంతరం అయింది. లీలాశుక అనేటువంటి పదానికి కృష్ణుడి యొక్క కీర్తి అనేటువంటి పుష్పగుచ్ఛము అని చెప్పుకోవచ్చు. కర్ణామృతం అనేటువంటి పదానికి చెవులకు అమృతం లాంటిది అని అర్థం. వీరి యొక్క జీవిత విశేషాలు ఒకసారి అవలోకిద్దాం. ఈ శ్రీకృష్ణ కర్ణామృత రచయిత బిల్వమంగళ స్వామియార్. ఈ మహానుభావుడు స్వామి దేశికన్ అనేటువంటి మహనీయుడి యొక్క సమకాలీనుడు. క్రీస్తు శకం 1268 నుంచి 1369 మధ్య కాలంలో ఉన్నాడు. శ్రీమద్ భాగవత పురాణ రచయిత అయినటువంటి వ్యాసుల వారి నుంచి ఆ విశేషాలన్నీ గ్రహించి కృష్ణ పరమాత్మ యొక్క లీలలను కృష్ణ కర్ణామృతం అనేటువంటి పేరుతోటి వివరించాడు. కాబట్టి భాగవతాన్ని శుకబ్రహ్మ మొట్టమొదటిగా పరీక్షిత్తుకి చెప్పాడు కదా భూలోకంలో. అందువల్ల లీలాశుకుడు అనే పేరు ఈయనకు వచ్చింది. సంప్రదాయ ప్రకారం లీలాశుకుడు ఒక శైవ కుటుంబానికి చెందినటువంటి వాడు. కానీ అతడు కృష్ణుడు భక్తుడైపోయాడు. అంటే శివకేశవులకి అభేదం పాటించాలి అని చెప్పటమే. కేరళ రాష్ట్రంలో కృష్ణుడి యొక్క గొప్ప భక్తులు పండితుడు అయినటువంటి నారాయణ భట్టతిరి, ఈ మహానుభావుడే శ్రీమన్నారాయణీయం అనేటువంటి అద్భుత కావ్యం రాశారు. వీలైనంత తొందరలో ఆ కావ్యాన్ని కూడా మన ఛానల్లో చెప్పుకుందాం.
అలాగే వాసుదేవ నంబూద్రి వంటి భాగవత పురాణ ప్రాశస్యాన్ని అనుసరించినటువంటి వారి యొక్క సంప్రదాయానికి చెందినవాడు ఈ బిల్వమంగళ స్వామి. లీలాశుకుడు కేరళ రాష్ట్రంలో ముక్కటలై అనేటువంటి ప్రదేశానికి చెందినవాడు అని కొందరు చెబుతారు. కానీ ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు పూర్వం ఒకే రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ లీలాశుకుడు దక్షిణ భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ప్రాంతంలో నివసించాడని కొంతమంది తెలుగు పండితులు వాదిస్తున్నారు. అందుకనే కాళ్ళకూరి నారాయణ గారు ఈ బిల్వమంగళ పాత్రని చింతామణి నాటకంలో రాశారు. ఈ మహానుభావుడి యొక్క ప్రారంభ జీవితంలో సంగీతం, నాట్యం ఈ రెండింటిలో గొప్ప ప్రావీణ్యం కలిగి అందాల రాశి అయినటువంటి చింతామణి అనేటువంటి ఒక వారకాంతతో సంబంధం కలిగి ఉండేవాడు. వ్యాకరణం, నాటకం, అలంకార శాస్త్రాల్లో ఈ బిల్వమంగళ స్వామికి అద్భుతమైన పాండిత్యం ఉంది. ఒకసారి చింతామణి ఈ బిల్వమంగళ స్వామిని ఆట పట్టించి అటుపై అతనికి తన మీద ఉన్నటువంటి వాత్సల్యం కంటే కూడా భగవంతుడి మీద 1000వ వంతు ప్రేమ కలిగి ఉంటే నీవు పరమాత్మను సులభంగా తెలుసుకోగలుగుతావు అని బోధించింది. ఆమె కూడా మారిపోయింది. ఆ తర్వాత కృష్ణ భక్తిలోకి దిగింది. అదే ఆ బిల్వమంగళుడి యొక్క జీవితానికి ఒక మేలి మలుపై తన జీవితానికి సంబంధించిన నిజమైనటువంటి నిధిని చూపించినందుకు ఆ చింతామణికే కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆమెనే ఒక గురువుగా భావించి శ్రీకృష్ణుడి యొక్క అనన్యమైనటువంటి భక్తి సేవలో మునిగిపోయాడు. ఆ తర్వాత లీలాశుకుడుగా మారి కృష్ణ కర్ణామృతం అనేటువంటి తన యొక్క కళాఖండాన్ని అద్భుతమైనటువంటి సంస్కృత భాషలో శ్లోకాలలో ప్రారంభించాడు. అందులో అంటారు, చింతామణిర్జయతి సోమగిరిర్గురుర్మురే అన్నాడు. అంటే నా గురువైనటువంటి సోమగిరి చింతామణి లాంటి వాళ్ళు మనస్సులో ఉన్నటువంటి సమస్త కోరికలను తీర్చగలిగేవారు అని చెప్పి చెప్పుకున్నాడు. ఈ మహానుభావుడు రచించినటువంటి కృష్ణ కర్ణామృతంలోని శ్లోకాలు గానానికి, నృత్యానికి, అభినయానికి, చిత్రలేఖనానికి, శిల్పానికి కూడా అద్భుతంగా ఉపయోగపడేటటువంటి రచనగా పేర్కొంటారు. ఇందులో 328 శ్లోకాలు ఉన్నాయి. 3 ఆశ్వాసాల భక్తి కావ్యం ఇది. మొదటి ఆశ్వాసంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సాక్షాత్కారం, రెండవ ఆశ్వాసంలో శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి అనేక లీలా విశేషాలు, ఇక 3వ ఆశ్వాసంలో శ్రీకృష్ణుడి జీవితంలోని అనేక ఘట్టాలను వర్ణించాడు. దానిలోని శ్లోకాలని సంగీత సభల్లో రాగమాలికలుగా గానం చేయటం కూడా పరిపాటిగా ఉంది. ఆ తరువాత చైతన్య మహాప్రభు తన ఆంధ్రప్రదేశ్ యాత్ర చివరి రోజున ఈ లీలాశుకుడు వ్రాసినటువంటి ఈ కావ్యం గురించి తెలుసుకున్నాడు. దానిని వెనువెంటనే ఒక 12 మంది వ్రాయసకారులను పెట్టి తెల్లవారేసరికి వ్రాతప్రతులు తయారు చేయమని ఆదేశించాడు. ఆ గ్రంథాన్ని వాళ్ళు రాత్రంతా శ్రమపడి మరుసటి రోజు ఉదయానికల్లా అందులో ఉండేటటువంటి ప్రథమ అధ్యాయానికి మాత్రమే ఒక ప్రతిని తయారు చేయగలిగారు. ఆ పైన తాను వంగదేశం వెళ్ళిన తర్వాత మరికొంతమంది శిష్యులని ఆంధ్రదేశానికి పంపించి
చైతన్య మహాప్రభు ఆ మిగిలినటువంటి పూర్తి ప్రతిని తయారు చేయించారు అనేటువంటి ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అటువంటి లీలాశుకుడు రచించినటువంటి ఆ గొప్ప కావ్యం శ్రీకృష్ణ కర్ణామృతం. ఇప్పుడు కర్ణామృత కావ్యంలోని కొన్ని ఆణిముత్యాలని అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట సంధ్యావందన భద్రమస్తు భవతే భో స్నాన తుభ్యం నమః భో దేవాః పితరశ్చ తర్పణ విధౌ నాహం క్షమః క్షమ్యతాం యత్ర క్వాపి నిషీద్య యాదవ కులోత్తం సస్య కంసద్విషః స్మారమహం స్మరామి తదలం మన్యే కిమన్యేన మే. ఈ శ్లోకం మహాత్ముడైనటువంటి లీలాశుకుడి యొక్క కర కమలాల నుండి జాలువారినటువంటి అద్భుతమైన భావామృతం. భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ధ్యానం మాత్రమే ప్రధానమని, మనం చేసే నిత్యకర్మలు ఆచరించడం కష్టమే కాకుండా వాటి వల్ల ఫలితం కూడా చాలా తక్కువని భావించాడు లీలాశుకుడు. అందమైన ఈ శ్లోకం శ్రీకృష్ణ కర్ణామృతంలోనిది. ఈ మహానుభావుడికి గతంలో బిల్వమంగళుడు అనే పేరు ఉండేదని చెప్పుకున్నాం కదా. కాకపోతే వయస్సులో వేశ్యాలోలుడై చింతామణి అనేటువంటి వారకాంత వల్లోబడి ఈ మహాకవి మోహం తీరిన తర్వాత శ్రీకృష్ణ కర్ణామృత కావ్యాన్ని రచించాడు. పై శ్లోకంలో లీలాశుకుల వారు అంటారు, నిత్యం చేసే సంధ్యావందనాలు, స్నానాలు, దేవతార్చనలు, పితృతర్పణాలు విధి విహితంగా చేసే శక్తి నాకు లేదు. అయినా నాకు ఇవన్నీ ఎందుకు స్వామి? ఒక మూల కూర్చొని ముక్తికి మూలమై యాదవ కులంలో జన్మించినటువంటి శ్రీకృష్ణ నామాన్ని స్మరించుకుంటూ ఉంటాను, నాకు అదే చాలు అని భావించాడు లీలాశుకుడు. అంటే భక్తుడైన వాడికి పరమాత్మ యొక్క దివ్య నామస్మరణం ఒక్కటి చాలు. తక్కినటువంటి అనుష్ఠానాలన్నీ అనవసరం అని బిల్వమంగళుడి యొక్క భావన. బహుశా అది కూడా నిజమేనేమో. అలాగే మనందరికీ తెలిసినటువంటి శ్రీకృష్ణ కర్ణామృతంలోని మరొక అందమైనటువంటి శ్లోకం ఇది. పాండురంగ మహత్యం సినిమాలో హే కృష్ణ ముకుంద మురారి అనేటువంటి పాటలో 10 నిమిషాల పాట అది. అందులో చివరగా ఈ శ్లోకం కూడా వస్తుంది. ఘంటసాల గారు అద్భుతంగా గానం చేశారు. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతళే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందన చ కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. అద్భుతమైన శ్లోకం. అంటే స్వామి యొక్క రూపాన్ని వర్ణించాడు. స్వామి యొక్క లలాటంలో కస్తూరి తిలకాన్ని దిద్దారు. వక్షస్థలంలో కౌస్తుభమణి ఉంటుంది. ఎందుకని? విష్ణుమూర్తి యొక్క అవతారం కదా. అలనాడు సముద్ర మథనంలో లభించినటువంటి మణి కౌస్తుభం. అలాగే నాసాగ్రే నవమౌక్తికం, ఆ ముక్కు ఉక్కి
ముత్యాలతో చేసినటువంటి ఒక ముక్కెర ఉన్నది. కరతలే వేణు. స్వామి యొక్క చేతిలో వేణువు ఉంటుంది. వేణువు అంటే జ్ఞాపకం వస్తోంది. ఒకప్పుడు గోపికలు వేణువుని అడిగినాయి, ఏమే వేణువా, నువ్వు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావు? నిరంతరము కృష్ణుడి యొక్క అధరామృతాన్ని గ్రోలుతూ ఉంటాము, మరి మా వల్ల కావటం లేదు, మాకు ఆ భాగ్యం పట్టలేదు అని అడిగితే ఆ వేణువు అన్నదిట, నేను ఒక కర్ర ముక్కని ముందు ఆ కర్రలో ఉండేటువంటి గుజ్జంతా తొలిచి పారేసి 9 రంధ్రాలు పెట్టాను. అంటే నాలో ఉన్నటువంటిది ఏది నాది కాదు, అన్నీ విడిచిపెట్టాను. అందువల్ల నన్ను పరమాత్ముడు తన యొక్క పెదవుల దగ్గర పెట్టుకొని ఊదుతున్నాడు. అలా ఊదటానికి అందులో ఉండే ఘన పదార్థం ఏది ఉండకూడదు కదా. అందుకని కరతలే వేణు, కరే కంకణం. 2 చేతులకి బంగారంతో చేసిన కంకణాలు ఉన్నాయి. సర్వాంగే హరిచందనంచ కలయం. శరీరం అంతా కూడా హరిచందనాన్ని అలదుకొని ఉంటాడు స్వామి. కంఠేచ ముక్తావళి. కంఠంలో ముత్యాల హారాలున్నాయి. అటువంటి స్వామి ఎక్కడ ఉన్నట్ట? గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి అట. గోపస్త్రీలని పరివేష్టించి ఉన్నటువంటి ఆ గోపాల చూడామణి అయినటువంటి ఆ కృష్ణుడికి విజయము కలుగ్గాక అని లీలాశుకుడు అద్భుతంగా ఈ యొక్క శ్లోకంలో చెప్పారు. ఈ శ్లోకం మనందరికీ బాగా పరిచయమైనటువంటి శ్లోకమే. అటువంటి మహాభక్తుడైనటువంటి లీలాశుకుల వారి గురించి కొంచెం మాత్రమే చెప్పుకోగలిగాం. ఆ భాగ్యం మనకు కలిగింది. కృష్ణ జన్మాష్టమి నుంచి వరుసగా రోజు ఒకటి కృష్ణ సంబంధమైనటువంటి వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. నా మీద ఉండేటటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమతో మన అక్కునూరి వారు వారికి వింటూ ఉన్నటువంటి మీ అందరికీ నాకు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం వర్షించాలి అని మరొక్కసారి స్వామి యొక్క పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి.